తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం అంటే కార్మికుల సమ్మె. దానికి సమస్యకి పరిష్కారం ఏంటి? మెగాస్టార్ చిరంజీవి ఇక రంగంలో దిగాల్సిందేనా? ఇప్పుడు ఇదే అనుమానాలు అందరికీ కూడా వస్తున్నాయి. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటిదాకా కూడా పెద్దన్న పాత్ర పోషించే వాళ్ళు కరువయ్యారు. దాసరి నారాయణరావు తర్వాత ఆ భక్తి ఆ లోటుని చిరంజీవే తీర్చాలి, చిరంజీవే తీరుస్తాడు అనే దశలో ఇంతకుముందు నుంచే కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే చిరంజీవి పెద్దగా జోక్యం చేసుకోకుండా ఎవరి సమస్యలు వాళ్ళు పరిష్కరించుకుంటే మంచిది అనే దిశలోనే ప్రొడ్యూసర్స్కి కార్మికులకి మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వస్తే బాగుంటుంది అనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఇప్పటికే కూడా రెండు ప్రభుత్వాల సినిమాటోగ్రఫీ మంత్రులు కూడా జోక్యం చేసుకున్నారు. వాళ్ళతో చర్చలు జరిపారు, ప్రొడ్యూసర్తో చర్చలు జరిపారు. ఫెడరేషన్ అంటే కార్మికుల తరపున ఫెడరేషన్ నాయకులు కూడా వీటిల్లో చర్చలు జరపడం జరిగింది. అయితే ఇంకా కూడా సమస్యలు ఆ సమ్మె అనేది కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాత సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చిరంజీవి రేపు ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరుపుతారు. ఇప్పటికే నిర్మాతల వాదన ఆయన విన్నారు. అయితే ఫెడరేషన్ నాయకులతో కూడా చర్చలు జరిపి వాళ్ళ సమస్య వాళ్ళ వాదన కూడా విన్న తర్వాత ఇరువురి మధ్య రాజీ కుదర్చడానికి ట్రై చేస్తారు అని చెప్పడం అయితే ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం మీద సినీ పరిశ్రమలో ఇప్పుడున్న స్థితిలో పెద్దన్న పాత్ర పోషించడానికి అంటే పెద్ద దిక్కుగా ఉండటానికి చిరంజీవి అంగీకరించాడనే తెలుస్తుంది. ఇప్పటిదాకా కూడా అంటీ ముట్టనట్లు ఉన్న చిరంజీవి ఇప్పుడు రేపు ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరిపితే ఇది సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందనేది అయితే అటు నిర్మాతలు అటు కార్మిక సంఘాలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా సరే పెద్ద దిక్కుగా ఇప్పుడు మెగాస్టారే ఉంటున్నారు అనే ఒక వార్త అయితే కీలకంగా మారింది.